అందరూ ఏ పనినైనా స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తారు, కానీ చివరి వరకు కూడా స్ట్రాంగ్గా ఉండి అదే అదే స్కిల్, అదే ఒక మోటివేషన్తో చేసిన వాడే లెజెండ్. దీని గురించి ఒక చిన్న కథ నేర్చుకుందాం మనం. ఒక వ్యాపారస్తుడి దగ్గర వడ్రంగి పనిచేస్తుంటాడు. ఇల్లు కడుతుంటే ఆ యజమాని దగ్గర ఒక వడ్రంగి పని చేస్తుంటాడు. ఆ వడ్రంగి పని ఎంత బాగా పాపులర్ అవుతుందంటే ఆ యజమానిని బోల్డ్ డబ్బు, ధనము, అన్ని పేరు ప్రతిష్టలు అన్నీ సంపాదించి పెడుతుంది. అలాగా కొన్ని రోజులు గడిచిన కొద్దీ వడ్రంగి ముసలి అతనయ్యి శక్తి కోల్పోయి ఇక నేను పని చేయలేను అని తన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పని చేయలేను, ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, చాలా కష్టపడ్డాను, నాతో కాదు ఇక ఈ ప్రాజెక్ట్ నేను చేయలేనని చెప్పినప్పుడు ఆ యజమాని చెప్తారు, వద్దు సరే వెళ్ళిపోతున్నావు కదా, నిజంగానే నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు ఈ ఒక్క చివరి పని బాగా చేసేళ్ళు, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఉంటే వెళ్ళి ఉండు, లేకపోతే వెళ్ళిపో, కానీ వెళ్ళే ముందు ఒక మంచి ఇల్లు, మంచి వడ్రంగి పనితో మంచి ఇంటిని తయారు చేసి వెళ్ళిపో, ఆ ఇంట్లో మంచి వడ్రంగి పని నీ యొక్క శక్తిని పెట్టి బాగా పని చేయి, మాస్టర్ పీస్గా ఉండాలని చెప్పేస్తాడు. సరే అని బాధపడుతుంటాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన చివరికి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా యజమాని, నన్ను వదలట్లేదు అని చాలా బాధతో ఆ పని మొదలుపెట్టి అంత శ్రద్ధగా కాకుండా, అంత మోటివేషన్ లేకుండా ఏదో విధంగా పనిచేసి దాన్ని క్లోజ్ చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. అయిపోయిందా అని వచ్చేస్తాడు. అయిపోయింది యజమాని గారు, నేను మీరు చెప్పినట్టుగా ఆ ఇల్లు కంప్లీట్ చేశాను, వడ్రంగి పని అంతా, ఇక నాకు సెలవు ఇవ్వండి అంటాడు. సరే ఇక రా కూర్చో, నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర పనిచేసావు కాబట్టి నీకు నేను ఇదే ఇల్లు నీ పేరున రాసిస్తున్నాను, తీసుకో అని చెప్తాడు. చూడండి ఏం జరిగింది, మీకు అర్థమై ఉంటుంది. ఏ పనినైనా, ఏ స్కిల్నైనా మనం ముందుగా ఎంత శ్రద్ధతో, ఎంత మోటివేషన్తో, ఎంత మనసు పట్టి చేస్తామో అదే ఎనర్జీ చివరి వరకు ఉంటేనే మనం సక్సెస్ అవుతుంది. కానీ చూడండి అన్ని రోజులు కష్టపడ్డాడు, ఆ చివరి దశలో పేరు పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ చిన్న సన్నివేశం, ఈ చిన్న కథ వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఏ పనినైనా మొదటి నుంచి చివరి వరకు మనసు పెట్టి శ్రద్ధగా, భక్తిగా చేస్తే మనము సక్సెస్ఫుల్గా ఉంటాం, అందరి దృష్టిలో ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.